అనగనగనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఆ అడవిలో తిరుగుతున్న నక్కకు ఒక పులి కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళి, "ఇప్పుడే ఒక చిన్న జింక పిల్ల ఇటుగా వెళ్ళడం చూశాను. ఎలాగైనా దాన్ని నీ దగ్గరికి తీసుకొస్తా. నువ్వు తినగా మిగిలిన దాంతో నా ఆకలి తీర్చుకుంటా" అని అడిగింది. పులి అందుకు సరేనంది. వెంటనే నక్క అటుగా వెళుతున్న జింక పిల్లకు ఎదురెళ్ళి, "ఓ బుజ్జీ, ఇప్పుడే ఆ కొండ వైపు పెద్ద పులి వెళ్ళింది. జాగ్రత్త" అంది. "నక్క మామ, అటువైపు పులి వెళ్ళిందంటున్నావు. మరేమో కోతులు అటు నుంచే వస్తున్నాయేంటి?" అని ఆశ్చర్యంగా తిరిగి ప్రశ్నించింది. వెంటనే నక్క తనకు జింకలు అంటేనే ఇష్టమని పులి నాకోసారి చెప్పింది. వాటి కోసమే ఆ కొండ దగ్గర దాక్కుంటానంది. నాకు పిల్లలంటే ఇష్టం, పెద్దలంటే గౌరవం. నాతో వస్తే మంచి పచ్చిక బయళ్ళు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్తా అంది నక్క. ఇంతలో ఓ ముసలి నక్క వచ్చి, "మిత్రమా, నాకు కళ్ళు సరిగా కనిపించడం లేదు. మా ఇంటికి కొంచెం దారి చూపవా" అని అడిగింది. "నీకు నేనే దొరికానా? ఇంకెవరినైనా అడుగుపో" అంటూ విసుక్కుంది నక్క. అప్పుడు జింక, "టక్కరి మామ, రాత్రంతా వర్షం పడింది కదా, నేల కూడా ఇంకా తడిగానే ఉంది. నువ్వు చెప్పినట్లు ఆ పులి ఇప్పుడే ఇటుగా వెళ్తే దాని అడుగుల గుర్తులు ఉండాలి కదా, మరి లేవేంటి" అని అడిగింది జింక. అందుకు గతుక్కుమన్న నక్కకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. "నువ్వు జిత్తుల మారివని తెలుసు. ముసలి నక్కను కసురుకున్నప్పుడే పెద్దల పట్ల నీ గౌరవం అర్థమైంది. నీ మాటలన్నీ పులి దగ్గరికి నన్ను తీసుకెళ్లేందుకేనని తెలిసింది" అంది జింక. నిరాశతో వెళ్ళిపోయింది నక్క.